సోమవారం అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. అదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక చక్కటి వేదికగా కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎక్కడైతే ఇప్పుడు క్యాంపు కార్యాలయం ఆరంభించినప్పటి నుంచి కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వినతులు స్వీకరిస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక ఏర్పాటు చేసినారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సిస్టమే ఏర్పాటైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకొని వాటిని ఆధునీకరించి కంప్యూటరీకరించి వాటి యొక్క అప్డేట్స్ కూడా వెంటనే తెలుసుకుంటూ సమస్యలు ఎంతవరకు వచ్చినాయి, సమస్యల పరిష్కారం ఏ విధంగా కొనసాగుతుంది అని చెప్పేసి నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి ఒక ప్రధాన వేదికగా ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం అయితే కొనసాగుతుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈరోజు ప్రజా దర్బారు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాలు తెలుసుకుని అనేక విషయాలలో ఇందిరమ్మ ఇండ్లు కానీ, జాగాలు కానీ, పట్టాలు కానీ అనేక రకాలైనటువంటి సమస్యలతో ప్రజలు వస్తూ ఉంటే వారి సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఒక వేదికగా ప్రజా దర్బారుని మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు ప్రజా దర్బారు కార్యక్రమానికి అనేక గ్రామాల నుంచి, ఆదిలాబాద్ పట్టణాల నుంచి వచ్చినటువంటి మా నియోజకవర్గ ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఈ రోజు మనమందరం కూడా మున్సిపల్ చైర్మన్ గా చేసుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు బండారు అనూష సతీష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతా పోతా ఉన్నాం. ఈరోజు కంది సీననే ఉండేది. ఇప్పుడు మా చెల్లెలు బండారు అనూష సతీష్ గారు కూడా ప్రజల సమస్యల పరిష్కారం పట్ల నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ సమస్యతోనైనా ప్రజలు రావచ్చు. నిరంతరం కూడా ప్రజా సమస్యల పైన వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించడం, ఒక కదలిక తీసుకురావడం, పెండింగ్ పనులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా దృష్టి సారించి ప్రజలకు రేషన్ కార్డులు కానీ, ఇండ్లు కానీ, ఇండ్ల పట్టాలు కానీ, అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే రావడం లేదో కొంతమందికి ఎవరికైనా వారిని ఆధార్ కార్డుతో అనుసంధానించడం కానీ, లేకపోతే మిగతా ఏ సమస్యలన్నా కూడా కొంతమంది చిన్న సమస్యలతో వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చేయూతను అందించడం కోసం ప్రజా దర్బారు బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. ప్రజల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. వాటికి నిరంతరం సహకరిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, మిగతా మంత్రివర్గానికి, అలాగే ఆదిలాబాద్ అధికార యంత్రాంగానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి వారం చూస్తే ఎన్ని సమస్యలు మీ దగ్గరకు వస్తున్నాయి, అందులో ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి? దాదాపుగా ప్రతి వారం 1000కి పైగా సమస్యలు, 1100కు పైగా సమస్యలు వస్తే అందులో దాదాపు సగానికి సగం పరిష్కారానికి నోచుకుంటా ఉన్నాయి. మిగతా సగం చాలా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు, టెక్నికల్ ఇష్యూస్ కానీ, సాంకేతిక సమస్యలు, కొన్నిసార్లు పట్టాలు ఇవ్వాలని ఉన్నా కూడా అవి ఇంకొక రకమైనటువంటి భూములు ఉండడం కానీ, లేదంటే కనుక వీళ్ళ ఆధార్ కార్డులు అనుసంధానమైనా కూడా కొంత ఇబ్బందులు, సాంకేతిక ఇబ్బందులు ఉండడం కానీ, వీటన్నిటి వల్ల కొన్ని సమస్యలు అట్లా దీర్ఘకాలికంగా పెండింగ్లకు పోతూ ఉన్నాయి. వాటిని త్వరలోనే పరిష్కరించడానికి తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రభుత్వం ఉన్నది సమస్యలు పరిష్కరించడానికే. మీ అందరికీ తెలుసు, ఓడిపోయినా కూడా, ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నేను ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల్ని తెలుసుకోవడం కోసం నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. ఈరోజు మనమందరం కూడా అదృష్టవశాత్తు కష్టపడి మున్సిపల్ చైర్మన్గా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చేసుకున్నాం. కాబట్టి వారు కూడా కష్టపడతారు. ఖచ్చితంగా అన్ని రకాల సమస్యల కోసం పరిష్కారానికి ఇది ఒక వేదికగా నిర్మిస్తాం. ఏ సమస్య పరిష్కారం కాకపోయినా, ఒకసారి కాకపోయినా రెండోసారి కాకపోయినా మూడోసారి రండి, దయచేసి వెంటబడి చేయించుకోవాలి. దానికోసం మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా మేమందరినీ కూడా రిసీవ్ చేసుకొని చక్కగా బుక్కెడు బువ్వ పెట్టి, అన్నం పెట్టి, ఛాయ్ పోసి, మర్యాద చేసి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వెంటబడతాం. దాని ప్రభుత్వ యంత్రాంగాన్ని స్నేహపూర్వకంగా ఫాలోఅప్ చేస్తాం. అలాగే ఎక్కడా లేని విధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ని ఇక్కడ ఏర్పాటు చేసి దాదాపుగా ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయల చెక్కులు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకైతే అందజేసారు. దాని పట్ల ఏం చేస్తారు? ఇప్పటివరకు
3,42,00,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు అందించడం జరిగింది. ఓన్లీ మన క్యాంప్ ఆఫీస్ ద్వారా 3,42,00,000 రూపాయలు అనేక మందికి, కొంతమందికి సర్జరీలు కావడం, కొంతమందికి ఆపరేషన్లు. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ప్రైవేటు దవాఖానాల బాలింత ప్రసవం అయినా కూడా, ప్రెగ్నెంట్ డెలివరీ అయినా కూడా ప్రైవేటు దవాఖానలో వారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తాము. ఎవరైనా నిరుపేదలు, గరీబోళ్ళు, మధ్యతరగతి ప్రజలు, అగ్రవర్ణాల పేదలు ఎవరైనా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దరఖాస్తుని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీకు ఎంతో కొంత చెక్కు వచ్చేటట్టుగా, ఎంతో కొంత డబ్బులు వచ్చేటట్టుగా కృషి చేస్తాం. మళ్ళీ నేను చెప్తున్నా, వచ్చే 2.5 సంవత్సరాలలో కూడా దాదాపుగా మన క్యాంపు కార్యాలయం ద్వారా 10 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంచాలనేది టార్గెట్గా పెట్టుకుంటా ఉన్నాం. ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసమే 8 మంది ఉద్యోగులు ఆదిలాబాద్లో, 2 ఉద్యోగులు హైదరాబాద్లో వీటి వెంటబడడానికి, వీటిలో ఏమైనా సమస్యలు తొందరగా పరిష్కారం కావడానికి కృషి చేస్తూ ఉన్నారు. ప్రజల సమస్యల నిరంతర పరిష్కారం కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటాం. ప్రజల ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం వారి సమస్యల్ని పరిష్కరిస్తేనే వస్తుంది. వారందరి అభిమానం, ప్రేమ మా మీద ఉన్నదని మేము మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కానీ ఏ సమస్య అయినా కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓపికతో పరిష్కరించి ప్రజలకు చేరువ కావడానికి, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు పొందడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాపాలన పట్ల ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం కొనసాగుతున్నటువంటి యొక్క ప్రజా దర్బార్ పట్ల మున్సిపల్ చైర్పర్సన్ అనూష గారి స్పందన తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? ఏదైతే ఈరోజు మనకు కందిసినన్న గారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే పాపం ప్రజలు చాలామందికి తెలియదు వాళ్ళ సమస్యలు ఎక్కడికి వెళ్తే తీరుతాయి అనేది, ఆ విషయం తెలియదు కాబట్టి చాలామంది సమస్యలు అలాగనే ఉండిపోతున్నాయి. కానీ అన్నగారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే చాలామంది పేదలు ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళ సమస్యలు తెలపడానికి. అలాగే చాలా మట్టుకు కూడా సమస్యలు తీరినాయని కూడా నా ద్వారా వచ్చినాయి. ఎందుకంటే చాలామంది ఇందిరమ్మ ఇళ్ళు కానీ, అలాగే వాళ్ళ జాగాల గురించి కానీ, అలాగే వాళ్ళ ఏదైతే మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి వాళ్ళ దాకా చేరాలంటే కొంచెం సమయం పడుతుంది. కొందరి పెద్దల వాళ్ళ అండ ఉంటేనే తప్ప తీరని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి అన్నగారు ఏర్పాటు చేసిన ఈ ప్రజా దర్బార్ అనేది చాలా మంచి అవకాశం. దీన్ని ప్రజలు కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే అన్నగారు ఆయన గెలవకపోయినా కూడా ప్రజలలో మమేకమై ప్రతినిత్యం ప్రజల కొరకు ఆయన తన సమయాన్ని, తన జీవితాన్ని వెచ్చించడం జరుగుతుంది. అలాంటి వారి కోసం మనం కూడా కొంచెం ముందుకొచ్చి మీ సమస్యలు తెలియజేస్తే మీ సమస్య కూడా తీరుతుంది. అన్న కూడా ఆయనకిచ్చిన ఈ యొక్క పదవికి, అంటే ఆయనకిచ్చిన ఈ బాధ్యతను కూడా ఆయన సద్వినియోగంగా వినియోగించుకుంటున్నాడు. అలాగే ప్రజలు కూడా ఆయనను గౌరవించి మనం కూడా కొంచెం నిదానంగా ఈ యొక్క సమస్యల్ని తెలిపి మనం సమస్యలు తీర్చుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు నాతో పాటు మా కౌన్సిలర్స్ కూడా పాల్గొనడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మంచి అవకాశం దొరికింది. ప్రజలకు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్య తీర్చుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా నెక్స్ట్ టైం అదే ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. ఎందుకంటే పాపం చాలామంది పేదలే ఉన్నారు, ఇక్కడ ఇండ్లు లేవు, కొందరికి గుడిసెలలో ఉన్నారు, వర్షాకాలం వస్తుంది, చాలా కష్టం అవుతుంది. అలాంటి వారి కోసం ఇది చాలా మంచి గొప్ప అవకాశం. అందుకు ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సార్ గారు, అలాగే వీరందరి యొక్క సహకారంతో మన ఆదిలాబాద్ పట్టణ డెవలప్మెంట్ కోసం మేము సాయశక్తులా పనిచేస్తాం. అలాగే అన్నగారి ఆదేశాల మేరకు ఏదైతే మన ప్రజలకు బాగుంటుందో, ఏదైతే మన ప్రజలు ఆనందంగా ఉండగలుగుతారో అని గొప్ప గొప్ప పెద్దవాళ్ళతోని మేము సజెషన్ తీసుకొని మన ప్రజలకు న్యాయం చేసేలా మేము నిరంతరం కృషి చేస్తామని అన్నగారి ఆధ్వర్యంలో నేను మాట ఇవ్వడం జరుగుతుంది.
నిరంతరం ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసమే తాము పనిచేస్తామని, అలాగే ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ నిరంతరం కొనసాగుతుందని, ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు, లేదంటే ప్రజల సమస్యలు ఇందిరా మిన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, ఏఎన్ఎన్ న్యూస్, ప్రజా దర్బార్ నుంచి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం